BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలు. రేపు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారిగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళుతున్నారు. అంటే ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్న తర్వాత మంత్రులను కూడా వెంట పెట్టుకొని వెళ్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలు విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాట్లాడాల్సి ఉంది. వీటితో పాటు రాష్ట్ర ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి, కానీ కొన్ని కీలక అంశాలు ఢిల్లీలో పెద్దలతో చర్చించే అవకాశం ఉంది అనేది జరుగుతున్నటువంటి చర్చ. ఆ కీలక అంశాలు ఏంటి, ఎలా బ్లాస్ట్ అవ్వబోతున్నాయి రాష్ట్రంలో, అప్పసాని రాజేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమనిపించింది ఈ వార్త చూడగానే? డెఫినెట్గా కీలకమైనటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రులు వెళ్తున్నప్పుడు, మంత్రులు వెళ్తున్నప్పుడు ఉంటాయి. కానీ వేరే అంశాల మీద చర్చ జరుగుతుంది ఎందుకు ఈసారి? అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆ పరిపాలన సృష్టించిన విధ్వంసం, ఆ విధ్వంసం పట్ల రిలీజ్ అయిన ప్రజలు ఇచ్చిన తీర్పు, కూటమికి దక్కిన భారీ విజయం. ఈ విజయం నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దాల్సిన గురుతర బాధ్యత తల మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన తొలడుగులు చూస్తే ఆయన రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది తప్ప, ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టు ఆయన ఏదో కక్ష సాధింపు చర్యలకు దిగబోతున్నారు, లేదు రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయబోతున్నారు అని చెప్పని ఆలోచించాల్సిన అవసరం లేదు అక్కడ. అదే టైంలో చట్టపరమైన ఉల్లంఘనకు పాల్పడి అవినీతి, ఆక్రమణలు, అరాచకాలకు పాల్పడ్డ ఎవరినైనా సరే ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించి తీరటానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ దిశగా ఇప్పటికే లోతైన విచారణలు జరుగుతూ ఉన్నాయి. సాక్ష్యాధారాలని సేకరిస్తూ ఉన్నారు. జరిగిన తప్పొప్పుల్ని నిగ్గుదేలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగంతో అక్రమ సంపాదనకు పాల్పడ్డ, వ్యవస్థలను దుర్వినియోగం చేసిన గత పాలకుల తప్పొప్పులని గురించి విచారణ జరపొద్దు అని చెప్పని ఎవరు కోరటానికి వీల్లేదు. అటువంటి కోరిక ఎవరైనా వ్యక్తం చేసినా కూడా అదేదో కక్ష సాధింపు అని చెప్పని భావించడానికి కూడా వీల్లేదు. అదే సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన. రాష్ట్ర విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయిపోయింది. విభజన చట్ట కాల పరిమితి నిర్దేశించింది 10 సంవత్సరాల కాలానికి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ తోటి అనుబంధం దిగిపోయింది. కానీ ఈ రోజుకి ఆ విభజన చట్టానికి సంబంధించిన ఉమ్మడి రాష్ట్రం నుంచి 2 రాష్ట్రాలకు విభజన జరిగిన తర్వాత ఇప్పటికీ చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయినాయి. ఈ నేపథ్యంలోనే రేపు 6వ తారీఖు రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే దిశగా చర్చలు జరుపుదామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించడం, దానికి రేవంత్ రెడ్డి గారు కూడా అంగీకరించడం, 6వ తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్లో మీటింగ్ షెడ్యూల్ అయ్యి ఉండటం కూడా తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దలని కలిసి, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర రాజధాని ఎక్కడేసిన గొంగళ అన్నట్టుగానే 2019 నుంచి ఈ పనులన్నీ స్తంభింపజేయబడి ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు పురోగతి లేదు. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంది. పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పన చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి మౌలిక వసతుల దగ్గర నుంచి రాష్ట్ర రాజధాని నిర్మాణం వరకు కీలక బాధ్యతలన్నీ తల మీద ఉన్న నేపథ్యంలో కేంద్ర పెద్దల సహాయ సహకారాలు అవసరం కాబట్టి వాటిని గురించి నివేదించడానికి, వారి దగ్గర నుంచి అష్యూరెన్సెస్ తీసుకోవడం అనే ఒక బాధ్యతతోటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేస్తూ ఉన్నారు. ఒక రకంగా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో కూడా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆశించింది ఇదే. ఎందుకంటే ఇక్కడ ఒక అన్కండిషనల్ సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో ఇస్తూ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన బిల్లులు ఆమోదింపజేసుకునే సందర్భంలో కానీ, అలాగే ఎన్నికల విషయం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఎన్నికల సందర్భంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకున్నా కూడా కూటమిలో భాగస్వాముల కన్నా ఎక్కువగా వీరే మరింతగా
ఎక్స్టెండెడ్ హ్యాండ్ తోటి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ చూస్తే చాలామందికి ఏమనిపించేదంటే రొట్టెలాల కంటే ముక్కలాల గొడవ ఎక్కువగా ఉంది. అంటే అసలు ఎన్డీఏ పక్షాల వాళ్ళకన్నా కూడా వీళ్ళు కార్చుకోవటం మరి ఎక్కువగా ఉంది. సరే, ఇంతగా కార్చుకుంటున్నారు, దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనాలు అనుకునే విధంగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా డిమాండ్లు సాధించుకోగలుగుతున్నారా అని అంటే అసలు రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలని కేంద్ర పెద్దలు మా దగ్గర నివేదించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అసలు ప్రధానమంత్రి గారిని కలిసినా, రాత్రి పొద్దుపోయే వరకు వెయిట్ చేసి అమిత్ షా గారిని కలిసినా వారికి ఏమి నివేదించేవారు, వీరికి ఏమి అష్యూరెన్స్ ఇచ్చారు అనే ఒక్క సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి నేను ఈరోజు ఈ అంశాలు ప్రస్తావించాను, కేంద్ర పెద్దలు ఈ విధమైన అష్యూరెన్సెస్ ఇచ్చారు, వీటిని పరిశీలిస్తామన్నారు, వీటిని పరిష్కరించారు, వీటిని మంజూరు చేశారు, వీటి ద్వారా రాష్ట్రానికి విధమైన ప్రయోజనం చేకూరుతుందని చెప్పని ఒక్క సందర్భంలో కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పిన దాఖలానే లేదు. ఒకే దరఖాస్తు డేట్లు మార్చి ఇస్తూ ఉండేవారు, ప్రత్యేక హోదా, పోలవరం వీటి గురించి తప్ప అదే మెమరాండం పైన డేట్ మారుతూ ఉండేది. వీటి గురించి లోతైన పరిశీలనే జరగల. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 22 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండి 5 సంవత్సరాల టెన్యూర్లో రాష్ట్ర హక్కుల గురించి కనీసం ఒక్కసారి కూడా గొంతెత్తి పార్లమెంటులో ప్రస్తావించింది కానీ ప్రసంగించిన సందర్భమే లేదు. రైట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రత్యేక హోదా మీద తీర్మానం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు అడుగుతారా అడగరా అని ఒక చర్చ ఉంది. దానికి తోడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు ప్రత్యేక హోదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి, లేకపోతే అది ఒక జీవం లాంటిది, సంజీవని లాంటిది, ప్రత్యేక హోదా ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఇంకొక ఆయన రాజ్యసభలో అడిగిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వీళ్ళ అవసరం వాళ్ళకి, వాళ్ళ అవసరాలు వీళ్ళకి, ఇలా ఉంది కాబట్టి ప్రజల నుంచి కూడా కొంత ఇదేమన్నా వచ్చే అవకాశం ఉంటుందేమో కదా ప్రత్యేక హోదా విషయంలో. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఈ అంశం గురించి ప్రస్తావించారు కాబట్టి, ఈ అంశాన్ని లేవనెత్తారు కాబట్టి నిజంగానే వారికి ఆ ప్రత్యేక హోదా పట్ల ఆ చిత్తశుద్ధి, కమిట్మెంటు, రాష్ట్రం పట్ల బాధ్యత ఉందని చెప్పని ఫీల్ అయితే ఖచ్చితంగా లోక్సభలో తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుందనేది వాస్తవం. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒక్క సభ్యులు కూడా లేరు, కానీ వైసీపీ పార్టీకి 11 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీ సభ్యుల మద్దతుతోటే రేపటి రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఏ బిల్ అయినా రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఎన్డీఏ నుంచి వచ్చిన ఏ బిల్లునైనా ఆమోదం తెలిపే ముందు వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రత్యేక హోదాకి లింక్ పెట్టి, ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర అధికారంలో లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్షమా ఏదైనా సరే ఒక పక్షం వాళ్ళు ఇప్పుడు హోదా లేకపోయినా వాళ్ళే ఉన్న ఏకైక ప్రతిపక్షమే కదా. కాబట్టి రేపటి రోజున మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి అని చెప్పని ఆశించే కలలుగానే ఏ రాజకీయ పక్షం అయినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభలో రేపటి రోజున మా మద్దతు కావాలి అని అంటే మీరు మా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆమోదం తెలిపితేనే మీ బిల్లులకు మద్దతు ఇస్తామని చెప్పిన ఒక్కొక్క ప్రకటన చేసి చూడమనండి. అప్పుడు నిజంగానే వాళ్ళ ప్రకటనలో చిత్తశుద్ధి ఉంది అని చెప్పని మీరు, నేను కాదు 5 కోట్ల మంది ప్రజలు కూడా భావిస్తారు. అంతేగాని రాజ్యసభలో ఉన్న 11 మంది సభ్యుల బలాన్ని రాష్ట్ర అవసరాల కోసం మేము ఏ రోజు వాడబోము, వాడిన పక్షంలో రేపు ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది మాకు అనుభవపూర్వకంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు, ఆయన విచారణకు సహకరించడం, 3500 వాయిదాలు పొందినది, ఈ వెసులుబాట్లు అన్నీ ఇప్పటిదాకా ఏ మద్దతు ద్వారా దక్కిందో ఆ మద్దతును పోడగొట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అంటే ఇక్కడ సరే ప్రత్యేక హోదాకు సంబంధించి ఇది ఒక అంశం చర్చలో ఇక్కడ నేను చెప్తున్నా 2014 ఎన్నికల నాడు ప్రత్యేక హోదా ఎన్నికల ఎజెండా. అవును. 2019 ఎన్నికల నాడు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో విభేదించి బయటకు వచ్చినాడు ప్రత్యేక హోదా ఎజెండాగానే ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఆ ఎజెండా తోటి కేంద్ర ప్రభుత్వంతో విభేదించి ధర్మ పోరాట దీక్షలు చేసిన తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించారు. 2024 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది అసలు ఎజెండానే కాదు.
ప్రజలు ఇవాళ ప్రత్యేక హోదా మీరు సాధిస్తారా సాధించాలనే ప్రాతిపదికగా ఇప్పుడు ఓటేలా. జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న విధ్వంసం నుంచి మమ్మల్ని బయటేసేది ఎవరా అని చెప్పనే ప్రజలు ఒక ఆక్రోశంతో ఆవేదనతో వాళ్ళ బాధల్లో నుంచి ముందుకొచ్చి ఇచ్చిన తీర్పు ఇది. ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇస్తే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు బీహార్ని పరిగణలోకి తీసుకొని ఇస్తే ఆంధ్రప్రదేశ్ని కూడా పరిగణలోకి బీహార్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితులే ఉత్పన్నమైతే బీహార్ కన్నా ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనికోసం తెలుగుదేశం పార్టీ ఎలుగెత్తి పోరాడాల్సిన నెస్టీ కూడా లేదు, వాళ్ళ ఎజెండా కూడా అది కాదు ఇప్పుడు. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు ఆ రోజు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు గొంతెత్తాల్సిన పరిస్థితులు సృష్టింపబడ్డాయి. ఇప్పుడు దానికి వెనకెళ్లాల్సిన నెస్టీ కూడా లేదు. ఒకటైతే వాస్తవం, ఎందుకంటే అసలు ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఒక ఎజెండానే కాదు. అవును కదా. దాని గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా ప్రభుత్వంలో భాగస్వామిగా చేరి మిగిలిన అంశాలన్నిటినీ విస్మరించి దీనికోసంగా ఘర్షణ పడాల్సిన నెస్టీ కూడా లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి కావాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. రాష్ట్ర పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఒక రాజధాని అమర్చాల్సిన అవసరం ఉంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డ పోలవరాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు, బెంగళూరు హైదరాబాదు ఇండస్ట్రియల్ కారిడార్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లని సక్సెస్ఫుల్గా యూటిలైజ్ చేసుకొని అక్కడ మౌలిక వసతులు కల్పన చేసుకుంటా, పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించుకుంటా, ఆ పెట్టుబడుల ప్రాతిపదికగా ఉపాధి కల్పన చేసుకుంటా, ఆ ఉపాధి కల్పన ప్రాతిపదికగా రాష్ట్రానికి సంపద సృష్టి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. పారిశ్రామిక రాయితీలు తెచ్చుకోగలిగితే, అంటే ఇక్కడ ఈ ఏదైతే 3 అంటే కారిడార్స్ ఉన్నాయో ఇండస్ట్రియల్ కారిడార్స్, ఆ ఇండస్ట్రియల్ కారిడార్లకు సంబంధించి విభజన జరిగిన రాష్ట్రంగా, లోటు బడ్జెట్ ఏర్పడ్డ రాష్ట్రంగా, ఇప్పటికీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కన్నా తక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా, ఈ రోజుకి కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పన చేసుకోవాల్సిన రాష్ట్రంగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్లకి పారిశ్రామిక రాయితీలు తెచ్చుకోగలిగితే చాలు. అంటే ఇప్పుడు ఎన్డీఏలో భాగమై ఉన్నారు కాబట్టి, అది కూడా ప్రధానమైనటువంటి భాగమై ఉన్నారు కాబట్టి, గతంలో కంటే ఈసారి ప్రాధాన్యాంశంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కేటాయించబోయేటువంటివి, లేకపోతే ఉదారంగా కాదు ప్రాధాన్యంగా ఎక్కువనే ఉంటాయి అని అనుకోవచ్చా? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ జరిగినాయి. ఆ సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల ఒప్పందాలు 2019 తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రాపర్గా ఫాలోఅప్ చేయని నేపథ్యంలో చాలా పరిశ్రమలు ఇంకా గ్రౌండింగ్ అవ్వాల. అదే సందర్భంలో గ్రౌండింగ్ అవ్వటానికి సిద్ధపడ్డ కంపెనీలు కూడా తరిమేయబడ్డాయి. ఇటువంటి నేపథ్యంలో మొట్టమొదటగా బ్రాండ్ ఏపీని పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దెబ్బతిన్న బ్రాండ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకి అనుకూలమైన రాష్ట్రం కాదు అనే ఒక అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కల్పించింది. ఎట్లా? ఎప్పుడైతే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దయినాయో, ఎప్పుడైతే సింగపూర్ కన్సార్టియంని ఎలగొట్టారో, ఎప్పుడైతే ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ని ఎలగొట్టారో, ఎప్పుడైతే జువారీ సిమెంట్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత మూయించే ప్రయత్నం చేశారో, ఎప్పుడైతే అమర్ రాజా బ్యాటరీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మూసివేయించే ప్రయత్నం చేశారో, జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ని డబ్బులు డిమాండ్ చేసి ఎల్లగొట్టారో, అనంతపురం జిల్లాలో 2 నియోజకవర్గాలకు సంబంధించిన జొన్నలగడ్డ పద్మావతి గారి భర్త, అలాగే ఉషాశ్రీ చరణ్ గారి భర్త, అలాగే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సోలార్ ప్లాంట్ యాజమాన్యాలకు కేటాయించిన భూముల్ని ఆ యాజమాన్యాలను బెదిరించి వీళ్ళు కుటుంబాల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఇటువంటి పెట్టుబడిదారుల వ్యతిరేక నిర్ణయాల పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్ర బ్రాండింగ్ని పునరుద్ధరించాలి. ఆ పునరుద్ధరించి కేంద్ర ప్రభుత్వం నుంచి మెరుగైన సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఇళ్ల నిర్మాణం దగ్గర నుంచి ఇవాళ లక్షల ఇళ్ల నిర్మాణానికి గతంలోనే వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న టైంలో దేశం మొత్తం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ ఇచ్చి ఆయన కొన్ని లక్షల ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధమైన కేటాయింపులు తెచ్చుకోగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదా లాంటి ఈ అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాని డిమాండ్లు పెట్టుకొని ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకోవటం కన్నా మినిస్ట్రీల నుంచి వాళ్ళ చేతిలో ఉండే వెసులుబాటును ఉపయోగపెట్టుకొని రాష్ట్రానికి మౌలిక వసతుల పరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ, పరిశ్రమల పరంగా కానీ
సంస్థల పరంగా కానీ ఇప్పుడు రాష్ట్ర రాజధానిగా పనులు చేపట్టబడుతున్న అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే చాలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయింపు జరిగింది. ఆ సంస్థలు గ్రౌండింగ్ అయ్యే విధంగా 130 సంస్థలు అక్కడ గ్రౌండింగ్ అయ్యి వాటికి కావాల్సిన నిర్మాణాలు జరగటం మొదలైతే చాలా ఎకనామిక్ యాక్టివిటీ కళ ముందు కనిపిస్తూ ఉంటుంది. రైట్. ఆటోమేటిక్గా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వెసులుబాటు దక్కుతుంది. ఇప్పటి వరకు అక్కడ ఎస్ఆర్ఎం విట్టు లాంటి 2 ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రమే గ్రౌండింగ్ అయి ఉన్నాయి. మిగిలిన సంస్థలను రప్పించుకోవడానికి ఒక ప్రాపర్ యాంబియన్స్ సెట్ అవుద్ది. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ తిరిగి అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి అన్న సంకేతం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించుకోవడానికి ఇక్కడ మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు ఒక అద్భుతమైన నగర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఇక్కడ కల్పించబడే ఉపాధిలో కానీ ఇక్కడ సృష్టించబడే సంపదలో కూడా మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్పని ఒక అష్యూరెన్స్ ఇవ్వడానికి వీలవుద్ది. తద్వారా రాష్ట్ర యువతకు కూడా ఉపాధి కల్పనకు వీలవుతుంది. ఇటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం కాబట్టి ఆయన ఇప్పుడు మొదలు పెడుతున్నది మొట్టమొదటి పర్యటనే. ఇటువంటి పర్యటన చాలా చూస్తాం. గతంలో ఎలా అయితే ఆయన వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తనకు అనుకూలంగా పనులు చేయించుకోగలిగారో ఈసారి మీరు చెప్పినట్టుగానే 2014 నాటికి 19 నాటి పరిస్థితుల కన్నా కొంచెం భిన్నమైన పరిస్థితులు. ఆ రోజు తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామైన కేంద్రంలో రాష్ట్రంలో ఇరువురు అధికారాన్ని పంచుకున్నా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడలేదు కదా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మీదే ఆధారపడి ఉన్న నేపథ్యంలో దాన్ని అంటే ఈ సంఖ్యాబలాన్ని అడ్డుపెట్టి ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టుగా కాదు, ఈ సంఖ్యాబలాన్ని అందించడం ద్వారా తన బలాన్ని తన బలగాన్ని గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పురోభివృద్ధికి వీలైనంత వరకు ఫండ్స్ పరంగా కానీ సంస్థలను రప్పించుకోవడం పరంగా కానీ మంత్రిత్వ శాఖల నుంచి వెసులుబాట్లు దక్కించుకోవడంలో కానీ 100% వీలైనంత మ్యాక్సిమం ఛానలైజ్ చేయగలుగుతారనేది ఆయనకున్న నేపథ్యం చూసిన ఎన్డీఏ 1లో ఆ రోజు వాజ్పేయి గారికి మద్దతు తెలిపిన సందర్భంగా కానీ లేదు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో కీలక భాగస్వామిగా ఉన్న సందర్భంలో కానీ ఆ రోజు కర్ణాటక ఆల్మెట్టి ఎత్తు పెంచాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటే కర్ణాటకకు సంబంధించిన దేవగౌడ గారి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు కర్ణాటకను కట్టడి చేసిన తీరు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ పరంగా వారికి ఉన్న అనుభవం, పరిజ్ఞానం, పరిణతి 100% ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వీరి సంఖ్యాబలం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడున్న నేపథ్యంలో అది రాష్ట్రానికి ప్రయోజనకారిగా మలచడంలో 100% సఫలీకృతం అవుతారనేది మనం ఆశించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ.